హలో అండి. వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. మనం చదువుకునే రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ ఫ్రెండ్స్‌తో తిన్నది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండేది. జస్ట్ ఒక 15-30 రూపీస్‌లో ఎంత కమ్మగా తినేసేవాళ్ళమో. అలా నేను బిట్స్ క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఈ పోహ టప్లీస్ దగ్గర తినేసేదాన్ని. చాలా బాగుండేదండి. 15 రూపీస్‌కి కడుపు నిండా పెట్టేవాళ్ళు. అదొక మ్యాజిక్ టేస్ట్ ఉండేదన్నమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను రండి. పోహ సింపులే, కానీ చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. పోహాని ఎప్పుడు వాటర్ ఎక్కువ పోసి నానపెట్టకూడదండి. జస్ట్ ఒకసారి వాష్ చేసేసుకోవాలి. చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని తాలింపు పెట్టుకోండి. కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని, గ్రౌండ్ నట్స్ వేయించేసినవి ఉన్నాయి కాబట్టి నేను ఇలా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీరు గ్రౌండ్ నట్స్ వేయించకపోతే ముందు ఒకసారి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని తాలింపుకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసేసి ఆనియన్స్ని కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కాకపోయినా చిన్న చిన్న ఆనియన్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే పోహాలోకి బాగుంటుందన్నమాట. సో ఆనియన్స్ ఒక మాదిరిగా ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు, సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని, ఇంకా ఇప్పుడు మీరు టొమాటో యాడ్ చేసుకోండి. నేను కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. మీకు టొమాటోస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. టొమాటోస్తో పాటు నేను పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి లేకపోయినా బాగానే ఉంటుంది. కొంచెం ఇవి ఉంటే ఇంకా కొంచెం వెజిటబుల్స్తో ఉంటుంది అన్నట్టుగా యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఆనియన్స్ వేసినా సరిపోతుందండి. పోహాలోకి చాలా బాగుంటుంది. సో ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయాక నేను లాస్ట్లో ఫ్రెష్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఒక 2 స్పూన్స్ ఫ్రోజన్ పీస్ యాడ్ చేశాను. ఇక ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా మగ్గిపోయాక పోహ యాడ్ చేసుకోవడమే అండి. పోహ యాడ్ చేసుకున్నాక ఎక్కువ తిప్పకూడదు, స్లోగా తిప్పాలి. ఫ్లేమ్ కూడా పూర్తిగా తగ్గించేసేయండి. ఒక మాదిరిగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసి తిప్పుకోవాలి. ఇక దింపేసే ముందు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని దింపేసుకోండి. అంతే, యమ్మీగా రెడీ అయిపోతుంది. ఇక ఇప్పుడు సైడ్లో సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్ రాగా ఇలా నంచుకోవడానికి పెట్టుకోవాలి. ఏదైనా క్రంచీగా ఉండే స్నాక్ పెట్టుకొని తినండి. కొంచెం లైట్గా నిమ్మరసం పైన పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి.